ఫిబ్రవరి 24వ తేదీన పౌర్ణమి రోజండి. ఈ ఒక్క దీపం గనక వెలిగించినట్లయితే, మనం కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరిపోతాయి. హిందూ మతంలో అమావాస్య, పౌర్ణమి రోజులకు చాలా విశిష్టత ఉందండి. అందులోనూ మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా ప్రాముఖ్యత ఉంది. మాఘమాసంలో వచ్చే పౌర్ణమిని మాఘ పౌర్ణిమ అని పిలుస్తూ ఉంటారు. ఆ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఆచారం. దీని వలన మన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయనే విశ్వాసం కూడా ఉంది. ఈ రోజున చేసే పూజలు ఒక ఎత్తైతే, మాఘమాసంలో వచ్చే పౌర్ణమి రోజున చేసేటువంటి పూజలు మరొక ఎత్తు. ఈ సంవత్సరం మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది? ఆ రోజున ఎలా పూజ చేయాలి? ఏ ఏ పరిహారాలు పాటించాలి? అనేటువంటి విషయాల గురించి మనం ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందామండి. హిందూ క్యాలెండర్ ప్రకారం మనకి ఫిబ్రవరి 23వ తేదీ మధ్యాహ్నం 3:33 నుంచి పౌర్ణమి తిథి ఉందండి. ఫిబ్రవరి 24వ తేదీ సాయంత్రం 5:59 వరకు కూడా పౌర్ణమి తిథి అనేది ఉంటుంది కాబట్టి, ఫిబ్రవరి 24వ తేదీన మాఘ పౌర్ణమి జరుపుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో చేసే పూజకు చాలా శక్తి ఉంటుందండి. హిందూ పురాణాల ప్రకారం ఈ రోజున గంగా నదిలో స్నానం చేసి విష్ణువు నివసిస్తారని, ఆ నీటిని తాకటం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది అని చెప్పి పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ రోజున మీరు చేసే పూజల వల్ల వారి కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని నమ్మకం. మాఘ పౌర్ణిమ రోజు దేవతలందరూ మానవ రూపంలో భూమిపైకి వస్తారంట. మాఘ పౌర్ణిమ రోజున సమస్త దేవతలు అందరూ గంగా నదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువును పూజిస్తారు. కాబట్టి మనం చేస్తున్న పాపాల నుంచి విముక్తి పొందాలి అంటే, మాఘ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే పాపాలు అన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. మాఘ పౌర్ణమి రోజు చేసే పూజ వల్ల రెట్టింపు పుణ్యఫలం కలుగుతుందండి. పవిత్రమైన పౌర్ణమి రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి. నదిలో స్నానం చేసి అవకాశం లేకపోతే గనక గంగాజలాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయవచ్చండి. గంగాజలం కూడా అందుబాటులో లేని వారు స్నానం చేసేటప్పుడు గంగా, గోదావరి, కావేరి ఇలా పుణ్యనదుల పేర్లను తలుచుకుంటూ స్నానం చేసినా సరిపోతుంది. స్నానం చేసిన తర్వాత ఇంట్లో ఉన్న నెగెటివ్ ఎనర్జీ అంతా పోతుంది. తరువాత స్త్రీలు పాపిటిలో కుంకుమ బొట్టు పెట్టుకొని, కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ముందుగా దేవుని పటాలను శుభ్రంగా క్లీన్ చేసేసుకోవాలి. తుడిచిపెట్టుకొని గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. గన్నేరు పువ్వులతో కానీ, చామంతి పువ్వులతో కానీ దేవుని పటాన్ని అలంకరించాలి. తర్వాత పూజ గదిలో నువ్వుల నూనెతో దీపం వెలిగించాలి. ఈ మాఘమాసం నెలలో శనివారం రోజు పౌర్ణమి వచ్చింది. శనివారం రోజు వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడింది. అందువలన పౌర్ణమి రోజున విష్ణుదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించి, వెంకటేశ్వర స్వామికి ప్రత్యేకించి కూడా బియ్యం పిండితో పాలు పోసి ఒక ప్రమిద తయారు చేసి, దానికి పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి, ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. ఇలా ఈ పౌర్ణమి రోజున 2 దీపాలు వెలిగించి ఇంట్లో పూజ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున చేసే పూజలో తులసి ఆకులు తప్పనిసరిగా ఉండాలి. లేదంటే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణింపబడుతుందండి. ఈ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు గాయత్రి మంత్రం లేదా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మంచిది. పౌర్ణమి రోజున ముఖ్యంగా విష్ణుదేవుని, లక్ష్మీదేవిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ఈ రోజున పూజ పూర్తి అయిన తరువాత సత్యనారాయణ స్వామి వారి వ్రత కథను వింటే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. మాఘ పౌర్ణిమ రోజున ఉపవాసం ఉండడం వల్ల మన కోరికలన్నీ నెరవేరుతాయి. మాఘ పౌర్ణిమ రోజు బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయాలి. తర్వాత సూర్యభగవానుడి మంత్రాలను జపిస్తే నీటితో అర్ఘ్యాన్ని వదలాలి. ఆ రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని పూజించాలి. ఇలా చేయడం వల్ల అనుకున్నది జరుగుతుంది. పేదలకు అన్నదానం చేయడం చాలా చాలా మంచిదండి. పౌర్ణమి రోజున ఉదయం ఇంట్లో పూజ చేసుకుని, సాయంత్రం తులసికి మొక్కకు పూజ చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. పురాణాల ప్రకారం ధనేశ్వర అనే బ్రాహ్మణుడు బిచ్చం ఎత్తుకొని బతుకుతూ ఉంటాడు. తనకు పిల్లలు లేరు. ఒకరోజు ఆ బ్రాహ్మణుడి భార్య బిచ్చం కోసం నగరంలోనికి వెళుతుంది. అప్పుడు అందరూ ఆమెను అవమానిస్తారు. ఇదంతా చూసి ఒక ముని బ్రాహ్మణుని భార్య దగ్గరకు వచ్చి
ప్రతి పౌర్ణమి వేళ ఇంట్లో దీపం వెలిగించమని చెప్తాడు. ఈ విధంగా ప్రతి పౌర్ణమికి ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒక దీపం వెలిగిస్తూ ఇలా 32 పౌర్ణముల రోజు వరకు 32 దీపాలు చేరుకునే వరకు దీపాన్ని వెలిగించారండి. ఆ తర్వాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటినుంచి పౌర్ణమి రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారికి బాధల నుంచి ఉపశమనం దక్కడమే కాకుండా కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది కూడా నమ్ముతూ ఉంటారు. మాఘ పౌర్ణమి రోజు చేసే దానాల వల్ల స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి తెలియజేస్తారు. పేదవారికి, అవసరంలో ఉన్న వారికి, బ్రాహ్మణులకు తమకు తోచిన విధంగా వస్త్రదానం, అన్నదానం చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయి. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా సరే అండి, కోట్ల రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల సకల దేవతల అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందండి. శని ప్రభావం వల్ల ఉన్నవాళ్ళు ఈరోజు చెప్పులు దానం గనక చేస్తే జాతకం ఉన్న శని దోషాలు అన్నీ తొలగిపోతాయి. కుజ దోషం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు వస్త్రాలు, వస్తువులు దానం చేస్తే మంచిది. రాహుకేతు దోషాలు ఉన్నవాళ్ళు తేనె, ఖర్జూరాలు దానం ఇవ్వాలి. రోజున ఆకలితో ఉన్న పేదవారికి అన్నదానం చేస్తే సిరి సంపదలు దక్కుతాయి. మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి రోజు దాన ధర్మాలు, పవిత్ర గంగా నదిలో స్నానం ఆచరించడం వల్ల ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చెప్పి విశ్వసిస్తారండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.